నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. అల్ఫా ఓమేగా అయిన మహిమాన్వితుడా, అద్వితీయ సత్యవంతుడా, నిరంతరం స్తోత్రార్హుడా. అల్ఫా ఓమేగా అయిన మహిమాన్వితుడా, అద్వితీయ సత్యవంతుడా, నిరంతరం స్తోత్రార్హుడా. అల్ఫా ఓమేగా అయిన మహిమాన్వితుడా, అద్వితీయ సత్యవంతుడా, నిరంతరం స్తోత్రార్హుడా. రాత్రిలో కాంతి కిరణమా, పగటిలో కృపా నిలయమా, ముదిమి వరకు నన్నాదరించి సత్యవాక్యమా, నాతో స్నేహమైన సౌఖ్యమై నన్ను నడిపించి నా యేసయ్యా. అల్ఫా ఓమేగా అయిన మహిమాన్వితుడా, అద్వితీయ సత్యవంతుడా, నిరంతరం స్తోత్రార్హుడా. ప్రైజ్ ది లార్డ్. వీలైతే మీరున్న స్థలాల్లో చప్పట్లు కొడుతూ అందరూ కలిసి పాడదామండి. ప్రైజ్ ది లార్డ్. కనికర పూర్ణుడా, నీ కృపా బాహుల్యమే ఉన్నతముగా నేను ఆరాధించుటకు. కనికర పూర్ణుడా, నీ కృపా బాహుల్యమే ఉన్నతముగా నేను ఆరాధించుటకు. అనుక్షణమున నీ ముఖ కాంతిలో నిలిపి నూతన వసంతములు చేర్చెను. అనుక్షణమున నీ ముఖ కాంతిలో నిలిపి నూతన వసంతములు చేర్చెను. జీవించెదని కొరకే హర్షించెదనిలోనే, జీవించెదని కొరకే హర్షించెదనిలోనే. అల్ఫా ఓమేగా అయిన మహిమాన్వితుడా, అద్వితీయ సత్యవంతుడా, నిరంతరం స్తోత్రార్హుడా. అల్ఫా ఓమేగా అయిన మహిమాన్వితుడా, అద్వితీయ సత్యవంతుడా, నిరంతరం స్తోత్రార్హుడా. తేజోమయుడా, నీ దివ్య సంకల్పమే ఆశ్చర్యకరమైన వెలుగులు నడుపుటకు. తేజోమయుడా, నీ దివ్య సంకల్పమే ఆశ్చర్యకరమైన వెలుగులు నడుపుటకు. ఆశ నిరాశల వలయాలు తప్పించి అగ్ని జ్వాలగణను చేసెను. ఆశ నిరాశల వలయాలు తప్పించి అగ్ని జ్వాలగణను చేసెను. నా స్తుతి కీర్తన నీవే, స్తుతి ఆరాధన నీకే. నా స్తుతి కీర్తన నీవే, స్తుతి ఆరాధన నీకే. అల్ఫా ఓమేగా అయిన మహిమాన్వితుడా, అద్వితీయ సత్యవంతుడా,
నిరంతరం స్తోత్రార్హుడా అల్ఫా ఓమేగయైన మహిమాన్వితుడా అద్వితీయ సత్యవంతుడా నిరంతరం స్తోత్రార్హుడా. నిరంతరం కొనియాడబడుచున్న నామం యేసు నామం మాత్రమే. ఈ భూమి మీద పరలోకంలో నిరంతరం ఆరాధించడానికి అర్హుడు ఆయన ఒక్కడే. హల్లెలూయా. నిజ స్నేహితుడా నీ స్నేహ మాధుర్యమే శుభ సూచనగా నన్ను నిలుపుటకు. నిజ స్నేహితుడా నీ స్నేహ మాధుర్యమే శుభ సూచనగా నన్ను నిలుపుటకు. అంతులేని అగాధాలు దాటించి అందరి శిఖరాలు ఎక్కించెను. అంతులేని అగాధాలు దాటించి అందరి శిఖరాలు ఎక్కించెను. నా చెలిమి నీతోనే నా కలిమి నీలోనే. నా చెలిమి నీతోనే నా కలిమి నీలోనే. అల్ఫా ఓమేగయైన మహిమాన్వితుడా అద్వితీయ సత్యవంతుడా నిరంతరం స్తోత్రార్హుడా అల్ఫా ఓమేగయైన మహిమాన్వితుడా అద్వితీయ సత్యవంతుడా నిరంతరం స్తోత్రార్హుడా. తేజోమయుడా నీ దివ్య సంకల్పమే ఆశ్చర్యకరమైన వెలుగులో నడుపుటకు. తేజోమయుడా నీ దివ్య సంకల్పమే ఆశ్చర్యకరమైన వెలుగులో నడుపుటకు. ఆశ నిరాశల వలయాలు తప్పించి అగ్ని జ్వాలగా నన్ను చేసెను. ఆశ నిరాశల వలయాలు తప్పించి అగ్ని జ్వాలగా నన్ను చేసెను. నా స్తుతి కీర్తన నీవే స్తుతి ఆరాధన నీకే. నా స్తుతి కీర్తన నీవే స్తుతి ఆరాధన నీకే. అల్ఫా ఓమేగయైన మహిమాన్వితుడా అద్వితీయ సత్యవంతుడా నిరంతరం స్తోత్రార్హుడా అల్ఫా ఓమేగయైన మహిమాన్వితుడా అద్వితీయ సత్యవంతుడా నిరంతరం స్తోత్రార్హుడా. రాత్రిలో కాంతి కిరణమా పగటిలో కృపా నిలయమా ముదిమి వరకు నన్నాదరించే సత్యవాక్యమా. రాత్రిలో కాంతి కిరణమా పగటిలో కృపా నిలయమా ముదిమి వరకు నన్నాదరించి సత్యవాక్యమా. నాతో స్నేహమైన సౌఖ్యమై నన్ను నడిపించే నా యేసయ్యా. నాతో స్నేహమైన సౌఖ్యమై నన్ను నడిపించే నా యేసయ్యా. అల్ఫా ఓమేగయైన మహిమాన్వితుడా అద్వితీయ సత్యవంతుడా
నిరంతరం స్తోత్రార్హుడా. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ దినం ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒక వాక్య భాగాన్ని మనం ధ్యానం చేద్దామండి. చదవండి మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనం. మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనం. ఆయన పెందల కడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ భూమి మీద సంచరించి సువార్తను ప్రకటించి అనేక మందిని శిష్యులుగా తయారు చేసి ఆయన తన యొక్క కాలాన్ని దేవునితో గడుపుతూ ప్రజలకు సువార్తను బోధిస్తూ తన యొద్దకు వచ్చే ప్రతి రోగిని స్వస్థపరుస్తూ సంచరిస్తున్న ఆ దినాల్లో అక్కడ వాక్యంలో ఏమని రాయబడి ఉందంటే, ఆయన అంటే ఎవరంటే యేసయ్య. యేసయ్య అంట పెందల కడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశానికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేసేవాడంట. క్రైస్తవ జీవితంలో అతి ప్రాముఖ్యమైనది ఏది అంటే ప్రార్థన. ఒక విజయవంతమైన జీవితం జీవించడానికి, ఒక సక్సెస్ఫుల్ లైఫ్, ఒక మోరల్ లైఫ్ జీవించడానికి ఎక్కడ ఆ వ్యక్తి ప్రారంభించాలి అంటే ప్రార్థన అనే పునాది నుంచి ఆ వ్యక్తి ప్రారంభించాలి. ప్రార్థన అనే ఫౌండేషన్. ఈ రోజున చాలామంది క్రైస్తవుల్లో ఏది కరువైపోతూ ఉందంటే ప్రార్థన కరువైపోతూ ఉంది. ఆడంబరాలకి, మరి హోదాలకి, ఘనతలకు, గౌరవాలకి అధికమైన ప్రాధాన్యతనిస్తూ డెకరేషన్ భక్తి అధికమైపోతూ ఉన్నది. పునాది కలిగిన శక్తివంతమైన భక్తి అనేది రోజు రోజుకి తగ్గిపోతూ ఉంది. ఒక విశ్వాసిని మీరు ఒక ఇంటర్వ్యూ చేస్తే అతని దగ్గరికి వెళ్ళి ప్రతిరోజు మీరు ఎంత సమయాన్ని దేవునితో గడుపుతారు, ఎంత సమయం మీరు దేవునికి ఇస్తారు అని అడిగితే ఆ వ్యక్తి అంటాడు, నాకు సమయం లేదండి. ప్రతిరోజు నా పనులు చేసుకోవడానికి, నేను ఆఫీస్కి వెళ్ళడానికి, నా డ్యూటీ చేయడానికి, తినడానికి కూడా నాకు సరైన సమయం ఉండదు. నేను ప్రార్థన చేస్తాను, మానేయను, కానీ కొంత సమయం, ఏదో కొద్ది సమయం నేను దేవునికి ప్రార్థన చేస్తాను అని జవాబిస్తారు. అయితే దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడు, దేవుడు మనకి ఎలాంటి మాదిరిని ఉంచి వెళ్ళాడు అనే విషయాన్ని మనం ఆలోచిస్తే, యేసయ్య నిజంగా యేసయ్య ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు బ్రతికారు. అయితే తన ఆయుష్కాలంలో ఒక్క సెకండ్, ఒక్క నిమిషాన్ని కూడా ప్రభువు ఎక్కడ కూడా వ్యర్థం చేయలేదు. పగలంతా విస్తారమైన సువార్త చేస్తూ ఉండేవాడు. రాత్రులు ఒంటరిగా ఒలీవల కొండకి వెళ్ళి ప్రార్థన చేసేవాడు. పగలంతా తన దగ్గరకు వచ్చే రోగులను స్వస్థపరుస్తూ ఉండేవాడు. రాత్రి అయ్యేసరికి ఏకాంత సమయంలో ఒంటరిగా తన తండ్రితో తాను సమయాన్ని గడిపేవాడు. యేసయ్య శక్తివంతమైన కార్యాలు చేయడం వెనుక ఏమి దాగి ఉంది అంటే ఏకాంత సమయం, ఏకాంత ప్రార్థన. ఈరోజు వాక్యం వింటున్న నా ప్రియమైన సహోదరి, సహోదరుడా, ప్రభువుతో నీకు ఏకాంత సమయం ఉందా? యేసయ్యతో నీకు ఏకాంతంగా గడిపే ప్రార్థన సమయం అనేది ఉందా? ఒకసారి ఆలోచించుకో. కొందరు ఏమంటారంటే, రోజంతా నేను దేవునిలోనే ఉంటాను, రోజంతా నేను దేవుణ్ణి స్తుతిస్తూనే ఉంటాను, రోజంతా నేను పాటలు పాడుకుంటూ దేవుణ్ణి ఆరాధిస్తూనే ఉంటాను, రోజంతా నేను దేవునితోనే ఉంటాను అని అంటారు. కాదండి, రోజంతా దేవునితో గడిపినా మనకంటూ ఒక ప్రత్యేకమైన సమయం, ఒక ప్రార్థన సమయం అనేది మనము కేటాయించుకోవాలి. అప్పుడే మన జీవితం విజయవంతంగా ముందుకి సాగుతుంది. ఈ రోజున చాలామంది ఎలాంటి వారిగా మారిపోతున్నారంటే, చిన్న సమస్యని కూడా భరించలేని వారిగా మారిపోతున్నారు. చాలా సెన్సిటివ్గా మనుషులు మారిపోతున్నారు. చిన్న మాట అంటే
చనిపోవడం, చిన్న కష్టం వస్తే ఆత్మహత్యలు చేసుకోవడం, చిన్న బాధ వస్తే మరి ఏదో ఒకటి చేసుకొని చనిపోవడానికే ప్రయత్నిస్తున్నారు. కానీ సమస్యను ధైర్యంగా మనం ఎదుర్కోవాలి, సమస్యల్లో నుంచి బయటికి మనం రావాలి, దేవునితో మన సమయాన్ని గడిపినప్పుడు దేవుడు మనకి ధైర్యం ఇస్తాడు అనే ఆలోచన మనుషులకి కరువైపోతుంది. సాతానుడు ఏం చేస్తూ ఉన్నాడంటే నెమ్మదిగా మన ప్రార్థనా జీవితాన్ని దొంగిలించి మనల్ని నిరాశ అనే ఊబిలోనికి త్రోసివేసి ఆఖరికి ఏం చేస్తాడంటే, ఎందుకు నువ్వు బ్రతకడు, నీ బ్రతుకు వల్ల నీకేం ప్రయోజనం, నీ బ్రతుకు వల్ల వేరొకరికి కూడా ఏ ప్రయోజనం లేదు, నువ్వెందుకు బ్రతకడు, నీలాంటి వ్యక్తి బ్రతికినా ఒకటే చనిపోయినా ఒకటే అని చెప్పి మరణాపేక్ష కలిగేటట్లుగా అనేకుల్ని దుష్టుడు ప్రేరేపిస్తూ ఉన్నాడు. చాలామంది సాతాను ఆలోచనలకి చోటిచ్చి ఏమైపోతూ ఉన్నారంటే ఆత్మహత్యలు చేసుకొని మరణిస్తూ ఉన్నారు. అయితే మనకి ఎప్పుడు ధైర్యం వస్తుంది, మనం ఎప్పుడు విజయవంతమైన జీవితాన్ని జీవించగలం, మనం ఎప్పుడు అనేకులకు మార్గదర్శకంగా మాదిరిగా బ్రతకగలం అంటే మనకి దేవునితో సంబంధం ఉన్నప్పుడు మాత్రమే. ఏం కలిగి ఉండాలండి మనం? దేవునితో సంబంధం. చాలామంది బంధుమిత్రులతో మంచి సంబంధం కలిగి ఉంటారు, ఫ్రెండ్స్తో బాగా కలిసి సమయాన్ని గడపడానికి ఇష్టపడుతూ ఉంటారు. మరి బంధువులతో సమయం ఉంటుంది, స్నేహితులతో సమయం ఉంటుంది, ఎవరితో గడపడానికి సమయం ఉండదంటే దేవునితో గడపడానికి సమయం ఉండదు. వాళ్ళు ఏమైపోతారంటే ఈరోజు బాగానే ఉన్నట్లుగానే ఉంటారు, కానీ ఏదో ఒక రోజున ఓడిపోతారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు తన జీవితాన్ని మనకి మాదిరిగా ఉంచారు. ఎందుకు ఆయన మామూలుగా యేసయ్యకి ప్రార్థన చేసే అవసరం ఉందంటారా లేదంటారా? ఆయన పరిశుద్ధుడు, ఆయన పుట్టుకే పరిశుద్ధత, ఆయన నడక పరిశుద్ధత, ఆయన ఆలోచనలు పరిశుద్ధత, ఆయన పరిశుద్ధుడైన దేవుడు, శక్తిమంతుడు, సృష్టికర్త, సమస్తాన్ని చేసినవాడు. మరి అంత గొప్ప దేవుడే మరి ఏకాంత సమయాన్ని తండ్రితో గడిపి ప్రార్థనలో పోరాడినట్లుగా హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే ఆయన మహారోదనతో ప్రార్థించాడు, ఆయన కన్నీళ్లతో ప్రార్థించాడు, ఆయన ఎంతో భారముతో ప్రార్థించాడు అని లేఖనాలు మనకి బోధిస్తూ ఉంటాయి. అంత గొప్ప యేసయ్యకే ప్రార్థన అవసరమైనప్పుడు మరి ఈరోజు ఒక ఆత్మీయుడిగా, ఒక దేవుని బిడ్డగా నీకు మంచి ప్రార్థనా జీవితం అవసరం లేదంటారా? ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు బిజీ 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 అంటూ బిజీ లైఫ్లో వెళ్ళిపోతున్నావు, కానీ దేవునితో కొంత సమయాన్ని, ఏకాంత సమయాన్ని గడపగలుగుతున్నావా? అలా మనసు విప్పి, ప్రభువా నా పరిస్థితి ఇది, ప్రభువా నన్ను ఏం చేయమంటావు, ప్రభువా ప్రజలు ఇలా ఉన్నారు, దేశం ఇలా ఉంది, నేనేం చేయాలి ప్రభువా అని దేవుణ్ణి ఏనాడైనా హృదయపూర్వకంగా అడిగిన అనుభవం నీకుందా? ఒకసారి ఆలోచించుకో నా ప్రియమైన దేవుని బిడ్డ. వాక్యంలో ఇక్కడ ఏమని రాయబడిందంటే, ఆయన పెందల కడనే లేచి చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థించెను. యేసయ్యకి ప్రార్థన చేసుకోవడానికి ఒక స్థలం ఉండేది, యేసయ్యకి ప్రార్థన చేసుకోవడానికి ఒక సమయం ఉండేది, యేసయ్యకి ప్రార్థన చేసుకోవడానికి ఒక అనుకూలత ఉండేది. యేసయ్య కంటే బిజీ లైఫ్ మనం జీవిస్తున్నామా? లేదు కదా. యేసయ్య కంటే మరి ఎక్కువ పనులు మనకున్నాయా? లేవు కదా. అన్ని పనులు ఉన్నా, అంత బిజీగా ఉన్నా తాను మాత్రం తన ప్రార్థనా సమయాన్ని పోగొట్టుకోలేదు. అందుకే యేసయ్య ఈ భూమి మీద ఎలాంటి జీవితం జీవించాడంటే పరిశుద్ధమైన జీవితం జీవించాడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వెందుకు తరచుగా పాపంలో పడిపోతున్నావు? ఎందుకు తరచుగా అపవిత్రమైన తలంపుల్లో పడిపోతున్నావు? ఎందుకు తరచుగా భక్తిహీనతలో పడిపోతున్నావు అంటే మరి నీవు దేవునితో నీ సమయాన్ని గడపలేక, దేవుని సన్నిధిలో నీ ఏకాంత సమయాన్ని ప్రభువుతో ప్రార్థనలో గడపలేకపోవడం వల్ల నువ్వు అపవాది చేతిలో ఓడిపోతున్నావు. ప్రభువుతో నీ సమయాన్ని గడిపితే నువ్వు శక్తివంతుడుగా మారతావు, నువ్వు బలవంతుడుగా మారతావు, నీ ఆత్మీయ స్థితి పటిష్టమైనదిగా మారుతుంది.
బైబిల్ గ్రంథంలో ఒక భక్తుడు ఉన్నాడండి. అతని పేరు దానియేలు. మరి అతను బబులోను దేశానికి బానిసగా వచ్చిన వ్యక్తి. బానిసగా వచ్చాడు. అయితే తను బానిసగా వచ్చాడు. తన సొంత వారి అందరినీ విడిచిపెట్టి, తన దేశాన్ని విడిచిపెట్టి, తాను ఎరగని ప్రజల దగ్గరికి, తననెవ్వరూ ఎరగని ప్రజల దగ్గరికి, వేరొక ఆచార సాంప్రదాయాలు కలిగిన బబులోను దేశానికి తాను బానిసగా వచ్చాడు. అయితే యవ్వన కాలంలో ఉన్న దానియేలు ఆ బబులోను దేశంలో మరి తాను ఏది కోల్పోలేదు అంటే దేవునితో తనకున్న సహవాసాన్ని కోల్పోలేదు. దేవునితో తాను గడుపుతున్న ఏకాంత సమయాన్ని కోల్పోలేదు. ప్రతిరోజు ముమ్మారు యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి మరి యెరూషలేము వైపు చూస్తూ, అంటే తాను ఏ దేశం నుంచి చెరగా వచ్చాడో ఆ దేశం యొక్క విడుదల కొరకు, ఆ దేశ ప్రజల రక్షణ కొరకు ప్రతిరోజు ముమ్మారు యెరూషలేము వైపు కిటికీలు తెరిచి దానియేలు ప్రార్థన చేసేవాడండి. హల్లెలూయా. అయితే ఎప్పుడు ప్రార్థించే దానియేలుని దేవుడు విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు. ఒక రోజున ఆ బబులోను దేశంలో ఒక భయంకరమైన శాసనం పుట్టింది. ఏం శాసనం అంటే, నెల రోజుల వరకు రాజుగారిని తప్ప ఎవ్వరూ ఎవరిని ఏమీ అడగకూడదు. ఎవ్వరూ ఎవరి దగ్గర ప్రార్థన చేయకూడదు. ఏ దేవుడి దగ్గర కూడా ప్రార్థన చేయకూడదు. రాజును మాత్రమే అడగాలి. అలాంటి ఒక శాసనం పుట్టింది. అయితే దానియేలు గ్రంథంలో రాయబడి ఉంటుంది, ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను యథాప్రకారముగా తన ఇంటికి వెళ్ళి యెరూషలేము వైపు కిటికీలు తెరిచి తాను దేవునికి ప్రార్థన చేసినట్లుగా లేఖనాల్లో రాయబడి ఉంటుంది. హల్లెలూయా. అంటే మరణకరమైన శాసనం తన ముందు ఉన్న తను ఏ సమయాన్ని కోల్పోలేదు? ప్రార్థనా సమయాన్ని కోల్పోలేదు. ఈ రోజున వాక్యం వింటున్నా నా ప్రియమైన దేవుని బిడ్డ, నీకంటూ ఒక ప్రార్థనా సమయం నువ్వు ఏర్పరుచుకోకపోతే నీవెన్నడూ ఆత్మీయతలో ఎదగలేవు. ఏ టైంలో చేస్తే దేవుడు ప్రార్థన వినడా? నాకు నచ్చిన టైంలో నేను చేస్తాను అని అనుకుని నీవు నిర్లక్ష్యంగా ఉంటూ ప్రార్థనలో చతికిల పడిపోయే స్థితికి ఆల్రెడీ వచ్చేసావు. ఇప్పుడైనా మేల్కో నా సహోదరుడా. దేవునితో నీకంటూ ఒక నిర్దిష్టమైన సమయాన్ని ఏర్పరచుకో. ఏ సమయం అనుకూలమైతే ఆ సమయం. తెల్లవారుజామున 4 గంటలకు లేస్తావా? అదే సమయాన్ని ఏర్పరచుకో. మధ్యాహ్నం 3 గంటలకు చేస్తావా? అదే సమయాన్ని ఏర్పరచుకో. రాత్రి 10 గంటలకు చేస్తావా? ఏ సమయం నీకు అనుకూలమైతే ఆ సమయాన్ని నువ్వు కేటాయించుకో. ఆ సమయంలో అలాగ దేవుని దగ్గరికి వెళ్ళి నువ్వు మొరపెట్టు. ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. దానియేలు ఆ బబులోను దేశంలో భయంకరమైన చట్టం, భయంకరమైన శాసనం సంతకం చేయబడిందని తెలుసుకున్నప్పటికీ కూడా దానియేలు మాత్రం ప్రార్థన చేయడం మానలేదు. ప్రార్థన చేయడం మానలేదు. అయితే దానియేలుకి శ్రమలు రాలేదా? ప్రార్థిస్తే శ్రమలు రావని నేను అనట్లేదు. ప్రార్థిస్తే శ్రమలు వస్తాయి. అయితే శ్రమలను ఎదుర్కొనే ధైర్యం వస్తుంది. హల్లెలూయా. ఈ రోజున ఎవరిని చూసినా ఇన్ని కష్టాలు, ఇన్ని బాధలు చెప్తూ ఉంటారు. అమ్మ మా పరిస్థితి ఇదే, అమ్మ మా పిల్లల పరిస్థితి ఇదే, అమ్మ మా కుటుంబ పరిస్థితి ఇదే, మా ఆర్థిక పరిస్థితి ఇదే, మా అనారోగ్య పరిస్థితి ఇదని అన్నిట్లో బాధలు కష్టాలు చెప్పే మనుషులే మన చుట్టూ కనిపిస్తారు. అయితే నేను అంటాను, ఈ బాధలు కష్టాల్లో వీటన్నిటి మధ్యలో ధైర్యంగా ఎవరు నిలబడగలుగుతారంటే దేవునితో ఏకాంత సమయము ప్రార్థనలో గడపగలిగేవారు నిలబడగలుగుతారు. దానియేలుకు తెలుసు, నేను దేవునికి ప్రార్థన చేస్తే నన్ను తీసుకొని వెళ్ళి ఆ సింహాల గుహలో పడేస్తారని దానియేలుకు తెలుసు. అయినా దానియేలులో ఏముందంటే ధైర్యం ఉంది. నేను ప్రార్థన చేస్తాను కదా, నా దేవుడు నన్ను ఖచ్చితంగా తప్పిస్తాడు అనే ధైర్యం. ఆ ధైర్యం దానియేలుని సింహాల గుహ వరకు నడిపించింది. సింహాల గుహలో పడద్రోయబడ్డాడు దానియేలు. కానీ దేవుడు దానియేలుని విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు. హల్లెలూయా. దానియేలు
దానియేలు సింహాల గుహలో పడినప్పుడు దేవుడు ఆ రాత్రి తన దూతని పంపించాడంట. దూతను పంపించి సింహాలు దానియేలుకి ఏ హాని చేయకుండా దేవుడు దానియేలుని కాపాడాడు. హల్లెలూయా. దేవునికి కొంత సమయాన్ని నువ్విస్తే నీ కష్ట సమయంలో దేవుడు కొంత సమయాన్ని తీసుకొని నీ దగ్గరికి తాను రావడమో, దేవదూతని పంపించడమో, ఏదో ఒక అద్భుత కార్యం ఖచ్చితంగా చేస్తాడు. హల్లెలూయా. మరి ఈ రోజున నీ ఏకాంత సమయంని దేవునికి నువ్వు ఇస్తావా? దానియేలు తన సమయాన్ని దేవుడికి ఇచ్చాడు. బబులోను చరిత్రలో గొప్ప స్థానాన్ని పొందుకున్నాడు. మరి ఈ రోజున నీ సమయంలో కొంత సమయాన్ని దేవుడు మనకి 24 గంటల సమయం ఇచ్చాడు. ఈ సమయంలో కొంత సమయం, 1 గంట లేదా 2 గంటలు లేదా 3 గంటలు, కొంత సమయాన్ని దేవునికి ఇచ్చి చూడండి. మీ జీవితంలో అద్భుతాలు ప్రారంభమవుతాయి. మీ ఆత్మీయతలో మార్పు ప్రారంభమవుతుంది. మీ విశ్వాస జీవితంలో మార్పు ప్రారంభమవుతుంది. మీ ప్రవర్తనలోనే ఒక మార్పు ప్రారంభమవుతుంది. హల్లెలూయా. మరి ఈ రోజున వాక్యం వింటున్న నా ప్రియమైన తల్లి, దేవుని బిడ్డ, నీ సమయంలో కొంత సమయాన్ని దేవునికి నువ్వు సమర్పించు. తీర్మానం చేసుకో. ప్రభువా, దానియేలు మీదికి మరణకరమైన శాసనాలు వచ్చినా దానియేలు తన ప్రార్థన సమయాన్ని కోల్పోలేదు. మరి నేను కూడా అలాగా నీతో ప్రార్థనలో గడిపే సమయం నాకివ్వు ప్రభువా. నేను అలాంటి తీర్మానం చేసుకుని నిలబడగలగడానికి నాకు కృపనివ్వు ప్రభువా అని ప్రభు సన్నిధిలో మరి నీ మట్టుకు నీవు తీర్మానం చేసుకో. ప్రార్థన చేసుకుందాం అండి. పరిశుద్ధుడు అయిన దేవా, నమ్మదగిన తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. అయ్యా, ఆనాడు నీవు శరీరధారిగా ఈ భూమి మీద సంచరించిన దినాల్లో పెందల కడని లేచి ఇంకా చాలా చీకటి ఉండగానే అరణ్య ప్రదేశానికి వెళ్ళి అక్కడ ఏకాంతంగా నువ్వు తండ్రితో సమయాన్ని గడిపావు ప్రభువా. నిజమే తండ్రి, నువ్వు మాకు మాదిరించావు ప్రభువా. నీ బిడ్డలుగా, నీ రక్తంలో కడగబడిన నీ బిడ్డలుగా మేము కూడా దేవా మా సమయాన్ని నీతో గడపడానికి, మా ఏకాంత సమయాన్ని నీకు ఇవ్వగలగడానికి సహాయం చేయండి తండ్రి. మనుషులతో, మనుషుల మాటలతో బిజీ లైఫ్ జీవించే వారంగా కాక తండ్రి, నీతో కొంత సమయాన్ని ఏకాంత ప్రార్థనలో గడపగలిగే కృప ప్రతి బిడ్డకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం దేవా. ఆనాడు దానియేలు ఏ రీతిగా అయితే ముమ్మారు నీతో సమయాన్ని గడిపాడు, ఆ భయంకరమైన సింహాల బోనులోండి ఎలా కాపాడబడ్డాడో తండ్రి, మరి నాయన దానియేలు లాంటి ప్రార్థన జీవితం ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డకి అనుగ్రహించమని వేడుకుంటున్నాం దేవా. ఎందరైతే ప్రార్థన సహవాసాన్ని కోల్పోయారు, నీతో ఏకాంత సహవాసాన్ని కోల్పోయారు, వారందరిలో నీతో ఏకాంత సమయము గడపాలని ఆశ కలగజేయమని వేడుకుంటున్నా. ప్రతి బిడ్డ హృదయంలో నీ మాటలు ఫలింపచేసి నీ కొరకు బ్రతకగలిగే కృపను అనుగ్రహించి దీవించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.